శ్రీ చైతన్య విద్యా సంస్థలో మరో విద్యా కుసుమం రాలిపోయింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కాలేజీ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు ఖమ్మం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్ క్యాంపస్లో ఈ దారుణం చోటు చేసుకుంది. తమకు తెలియకుండానే విద్యార్థిని మృతదేహాన్ని తరలించారని బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలియడంతో విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. 3 రోజుల కిందటే ఇంటి నుంచి కళాశాలకు వచ్చిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. యాజమాన్యం తమ కుమార్తె కళ్ళు తిరిగి పడిపోయిందని తప్పుడు సమాచారం ఇచ్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాలేజీ యాజమాన్యం స్పందించలేదని అంటున్నారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మరణించిందని చెప్తున్నారని వాపోతున్నారు. విద్యార్థి మృతి ఘటనను పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై లోతైన విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.